ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరికీ మంచి రోజులు రావాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా స్ఫూర్తితో క్రికెట్ టోర్నీలో పాల్గొన్న టీంలను అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న వైఎస్ఆర్సీపీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును భరత్రామ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర బీసీ నాయకులు మార్గాని నాగేశ్వరరావు, పార్టీ నాయకులు ఎన్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విన్నర్గా నిలిచిన కాతేరు మురళి టీంకి 50,000 బహుమతిగా చెక్కు, ట్రోఫీ, రెండవ బహుమతిగా విఎల్పురము ఎస్ఎస్ బంగారాజు లెమన్ టీంకి 25,000 కప్పు అందజేశారు. మూడవ బహుమతి హుకుంపేట ఎస్ఎస్ 11 టీంకి కప్పుతో పాటు 15,000 అందజేశారు. బెస్ట్ బ్యాట్స్మెన్గా సెంచరీ కొట్టిన నాగశివకు నగదు బహుమతితో పాటు కప్ అందజేశారు. ప్రియదర్శిని మూగా చెవిటి ఆశ్రమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుతూ క్రికెట్ కప్కి వచ్చిన ఎంట్రీ ఫీజు 36,000ను చెక్కు రూపంలో ఆశ్రమ నిర్వాహకురాలు స్వప్న జోసెఫ్కి అందజేశారు. స్పోర్టింగ్ స్పిరిట్తో మరి ప్లేయర్స్ అందరూ కూడా ఆడటం జరిగింది. అన్ని రాజమండ్రి మ్యాక్సిమం అన్ని వార్డ్స్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు రాజమండ్రి రూరల్ నుంచి కూడా కొన్ని వార్డ్స్ కొన్ని పంచాయతీలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కొంతమూరు పంచాయతీకి సంబంధించి మురళి కాతేరు మురళి టీం వాళ్ళ 11s వాళ్ళు విన్నర్స్ కిందన రావడం జరిగింది. మరి అదేవిధంగా లూజర్స్ బంగారాజు 11, విఎల్పురము 10th వార్డ్ వాళ్ళు లూజర్స్ కిందన, లూజర్స్ కాదు మీరు కూడా విన్నర్సే, ఫైనల్స్లో మరి ఓడిపోవడం జరిగింది. ఈ టోర్నమెంట్ని ప్రారంభించి ఇప్పుడే చిరంజీవి భరత్రామ్ చెప్పినట్టు 65 టీములు 23 రోజులు చక్కగా ఈ టోర్నమెంట్ని మేము నిర్వహించడం, మీరందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి ఉత్సాహాన్ని కనపరిచినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే రకమైన క్రీడా స్ఫూర్తితో మీరు మున్ముందు కూడా ఎన్నో ఇప్పటి నుంచి గురుమై మంచి ఆంధ్రప్రదేశ్కి ఇటు దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశాలను మీరు పొందిపుచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంటులో పాల్గొన్న ప్రతి క్రీడాకారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనిషికి నిజమైన పండుగ ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం లేని మనిషికి కోటాను కోట్లు ఉన్నా కూడా జీవితంలో తృప్తిగా ఆనందంగా జీవించలేడు. అటువంటి ఆరోగ్యం దేని నుంచి వస్తుంది? క్రీడల నుంచి వస్తుంది. అటువంటి క్రీడల్లోనే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మాజీ పార్లమెంట్ సభ్యులు ఒక మంచి ఆలోచనలతో ఇవాళ క్రీడాకారులకి ఈ మార్గాని స్టేట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చక్కని క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం ఇవాళ మనం చూస్తున్నాం. పండగలంటే ఒకప్పుడు క్రీడలు వేరు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేటువంటిది ఏంటంటే క్రికెట్. ఇవాళ ఈ మధ్యన మనం చూసాం, మన తెలుగు కుర్రోళ్ళు ఆస్ట్రేలియాలో నితీష్ కుమార్ రెడ్డి క్లిష్ట సమయంలో భారతదేశానికి గౌరవం కాపాడినటువంటి వ్యక్తి ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి. అలాగే నాకు ఇక్కడ రాగానే గ్రౌండ్లోకి మొట్టమొదటి కొంతమూరు నుంచి వినపడ్డ పేరు ఏదంటే కాతేరు మురళి.